భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చౌటుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షుడు డప్పు వంశీగౌడ్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చౌటుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షుడు డబ్బు వంశీగౌడ్ మాట్లాడుతూ, చౌటుప్పల్ మండలంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఇష్టానుసారంగా అడ్మిషన్ల పేరిట పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేలా ప్రైవేట్ పాఠశాలలు ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. అలాగే పర్మిషన్ లేకుండా పాఠశాల నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ జలగల్లా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్నారని అన్నారు. ఫీజుల నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్లో పెయింటింగ్ హాల్లో ఫీజు సెక్టర్ ముద్రించి పెట్టాలని, విద్యార్థులు తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు లేని పాఠశాలలను ఈ విద్యా సంవత్సరానికి మూసివేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దండు భాస్కర్, విజయం టౌన్ ప్రెసిడెంట్ చింతకింది కిషోర్, మండల ప్రధాన కార్యదర్శి అంతటి నరేష్, నాయకులు చందగల్ల కిరణ్, సాయి, కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.